నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. అమ్మా అన్నయ్యలు మరో గదిలో కాదు మరొక లోకంలో ఉన్నారని చెప్తూనే బొటబొట కన్నీరు కార్చింది జయశ్రీ. శ్రీ నాగేష్ కళ్ళల్లో సానుభూతి వర్షించింది, కానీ మాటలు మాత్రం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చిత్రంగా నోరు మూగబోయింది. సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు, పోనీ నీ మనసు కుదుట పడిన తర్వాత మరొకసారి చెప్దూగానిలే జయ, ఇప్పుడిక నీ వల్ల కాదు అని. పర్వాలేదు కూర్చో అంటూ కళ్ళు తుడుచుకుంది జయశ్రీ. కొద్దిసేపటికి మామూలు స్థితికి రాగలిగింది. 10 నిమిషాలు బరువుగా దొర్లిపోయాక తిరిగి చెప్పనారంభించింది. మా కారుకు ఎదర లారీకి మంచపడిన అన్నయ్యల కారు రూపాన్నే కోల్పోయి తుక్కుతుక్కుగా నలిగిపోయింది. చెప్పటానికి నోరు రావటం లేదు, కానీ చెప్పక తప్పదు. 2 వదినలు 3 అన్నయ్యలు డ్రైవరు రూపాలే లేకుండా నలిగి నాశనమయ్యారు. మా కారులో ఎదర సీట్లో కూర్చున్న నాన్నగారికి డ్రైవర్కు బలమైన గాయాలు తగిలాయి. వెనక సీట్లో కూర్చున్న నేను బాగానే ఉన్నాను. ఎలా ఉన్నానో మరి, కానీ నా పక్కనే ఉన్న అమ్మ వాక్యం పూరించలేకపోయింది. కారు గాలిలోకి లేచిందన్నావు కదూ, ఆ లేచి పడటంలో కారుకు దెబ్బలు తగిలుంటాయి ఆలోచిస్తూ అన్నాడు శ్రీనాగేష్. అవును, అమ్మ గుండెకు ఎదర సీటు తగిలిందిట. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిందిట. ఎదర సీట్లో నాన్నగారు ఆ కారు గాలిలో పల్టీ కొట్టినప్పుడు తలుపు ఊడిపోయి తలక్రిందులుగా నేల మీదకు విసిరివేయబడ్డారు. ఆ పడటంలో తల మద్దలై మెదడులో సున్నితమైన నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుండి నాన్న పరధ్యానంగా ఒక్కొక్కప్పుడు అధిక ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ దాన్ని పూర్తిగా మతిభ్రమణంగా జమ్మకట్ట వీల్లేదు. ఎదుటి వ్యక్తులను గురించి మనం ఒకసారి చెప్తే మళ్ళీ మర్చిపోరు. కానీ అదొక రకమైన వేదాంత ధోరణి, మతి మాలిన మాటలు. ఏమిటో నేను స్పష్టంగా చెప్పలేను. తిని కూర్చోవటం మినహా మానవునికి మరికొన్ని వ్యాపకాలు ఉన్నాయనే విషయం గుర్తింపు లేదు. అహర్నిశలు చనిపోయిన వారి కోసం రకరకాలుగా బాధపడటం, కానీ ఆ బాధపడటంలోనే ఉన్నది ప్రస్తుతం సమస్య అంతా అంది. అంటే వివరంగా చెప్పు జయ. జయ కొద్దిసేపు యోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. చెప్పాలంటే భాష చాలదు బావా, కానీ నా శక్తి కొలది వివరించ ప్రయత్నిస్తాను. తన పరిధి దాటిపోతే పాడైపోతారని, తన కనుమరుగైన ఆ ఎడబాటు భరించలేనని, విదేశాలు వెళ్తే వికటించిపోతారని, విమానం ఎక్కితేనే కూలిపోయి చనిపోతారనే భయంతో తన కళ్ళెదుటి అట్టే పెట్టుకుని అపురూపంగా పెంచుకుంటున్న 3 కొడుకులు ఒకేసారి తన కళ్ళెదుటే నిష్కారణంగా మరణం పాలవటం చూసిన ఆ పితృహృదయం ఆ దెబ్బకు తట్టుకోలేకపోయింది. దానికి సాయంగా అసలే తలపై పెద్ద దెబ్బ తగిలింది. 2 కలిసి ఆయన మెదడును అయోమయం చేశాయి. ఆలోచనను వివేకాన్ని చాలా వరకు హరించేశాయి. సుఖంగా తిని తిరుగుతారు. స్నానం చేయటం, దుస్తులు వేసుకోవటం, పాదరక్షలు ధరించటం మొదలైన దినచర్యలన్నీ యథావిధిగా ఏ లోపం లేకుండా స్వయంగా చేసుకుంటారు. ఏ ఆసరా అవసరం లేదు. కానీ అదే విచిత్రము, ఒక్కొక్కసారి కుమారులు బ్రతికే ఉన్నట్లుగా, ఉద్యోగాలు చేస్తున్నట్టుగా మాట్లాడతారు. తెలియని వారు వింటే నమ్మేస్తారు. కానీ కారు హారన వింటే, రైలు సవ్వడి చెవిన పడితే, విమానం పేరు చెప్తే దడదడలాడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు కూడా ఒక్కోసారి. ఏ హాస్పిటల్లో ఉంచినా, ఎందరు స్పెషలిస్టులు ట్రీట్ చేసినా ప్రయోజనం కనిపించలేదు. అందుకే డాక్టర్ల సలహాపై కార్లు, రైళ్లు, గందరగోళాలతో ప్రమేయం లేని ఈ పల్లెకొచ్చాము. ఈ ప్రశాంత వాతావరణంలోనైనా ఆయనకు స్వస్థత కలుగుతుందని ఆశ అంది. వింటున్న శ్రీ నాగేష్ చటుక్కున తాలెత్తి భావయుక్తంగా పరిశీలనగా చూశాడు జయశ్రీ వదనంలోకి. అర్థం కాని జయశ్రీ కొంతసేపు ఆగి విస్మయంతో ప్రశ్నించింది. ఏమిటి బావా అడిగింది. నిశ్వసించాడు శ్రీ నాగేష్. ఏమీ లేదు, విధి లీలకు విస్మయం కలుగుతుంది. మానవులం ఒక గమ్యాన్ని ఆశిస్తే విధి మరొక ధ్యేయాన్ని చూపుతుంది. అర్ధరహిత శృంఖలాలతో జీవితాన్ని అడుగడుగున బంధనమయం కావిస్తుంది. కోరిన కోరికను దూరం చేసి వేదనను ప్రసాదిస్తుంది. కోరిన పెన్నిధిని ఒడిలో వేసి చిలిపిగా నవ్వుతుంది అన్నాడు. అభిమానంగా రోషంగా చూసింది జయశ్రీ. ఆత్మీయుడవని అన్ని విషయాలు వివరిస్తే అలుసై దెప్పుతున్నావా బావా అంది. లేదు జయ, నేను అటువంటి వాడిని అవునో కానో నీకు తెలియదా?
నా మాటల సందర్భం కేవలం సింహావలోకనం మాత్రమే. పల్లెలంటే అసహించుకునే నువ్వు పల్లెను కోరి రావాల్సి వచ్చింది అన్నాడు. నేనేమి శాశ్వతంగా ఉండిపోవటానికి వచ్చానా అంది. కాదనుకో, కానీ వచ్చావు. కుమారులను భోగభాగ్యాలను త్రాసులో తూచిన మావయ్య సామాన్య సుఖాన్ని మనశ్శాంతిని కూడా కోల్పోయి అల్లాడుతున్నారు. పల్లె ప్రజలకే అంకితమైపోవాలని కోరుకున్న నేను నా అధ్యాయం బుద్భుతప్రాయమైపోయాము. పలు రకాల సమస్యలతో జీవన శ్రవంతి బహుముఖి అయిపోయింది. ఈ బహుదారి ఆయువెంతో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని చీలికలు చీలుతుందో తెలియదు అన్నాడు. చిత్రంగా కదిలాడాయి జయశ్రీ కనుపాపలు. ఏమిటి బావా, నీలో ఇదివరకటి చాలాకీతనం లేదు, ఏం జరిగింది అడిగింది. నవ్వేశాడు నాగేష్. ఏమీ లేదు, పద మావయ్యను చూద్దాం అన్నాడు. అతడేదో చెప్పటం లేదని, ఆ నవ్వులో జీవం లేదని గ్రహించింది జయశ్రీ. ఇక రెట్టించి అడిగినా అతడు చెప్పడని తెలుసు. మేడమెట్లు ఎక్కుతూ ఎక్కుతూ మధ్యన ఆగి వెనుతిరిగింది. 2 మెట్ల కిందగా వస్తున్న నాగేష్ కూడా ఆగాడు. చూడు బావా, నువ్వు ఇంచుమించుగా అన్నయ్యల వయసు వాడివే. అటువంటి వారిని చూస్తే నాన్నగారి ధోరణి మరీ విపరీతంగా ఉంటుంది. ఇంతగా చెప్తున్నందుకు మాత్రం నువ్వేమీ అనుకోకూడదు. పరిస్థితి అటువంటిది. ఆమె మొహంలో ఒక విధమైన జాలి కనిపించింది. అందులో అనుకోవటానికి ఏమీ లేదు. నువ్వు ఈ వివరాలు చెప్పటం వలన నాకు కేసు ట్రీట్ చేయటం తేలికవుతుంది అన్నాడు గంభీరంగా. ఇదే నాన్నగారి గది అంటూ మేడ మీద గదిని చూపింది. గడప దగ్గరే ఆగి కర్టెన్ కొద్దిగా తొలగించి చూసింది. శ్రీపతి ఎడం చేతిలో ఏదో పుస్తకం ఉంది. అది చదువుతూనే మధ్య మధ్య ఎదుటి చదరంగం బోర్డుపై ఇరుపార్శ్వ బలాలను ఒక్కడే నడిపిస్తూ ఆడుతున్నాడు. ఒక్కసారి శ్రీనాగేష్ వంక చూసి మరుక్షణంలోనే లోనికి ప్రవేశించి తిన్నగా పోయి తండ్రి ఎదుట మరొక కుర్చీలో కూర్చుంది జయ. వచ్చావా అమ్మాయి, ఏం చేస్తున్నావు ఇంతవరకు అడిగాడు శ్రీపతి కూతుర్ని. కింద పనిలో ఉన్నాను నాన్న, కొత్త ఇల్లు కదా సర్దుతున్నాను అంది. చాచ పుస్తకం బల్లపైకి విసిరేసి అటు ఇటు చిరాగ్గా చూశాడు శ్రీపతి. వెధవ పనులు సర్దటాలు నీకెందుకమ్మా? జీవితం ఎంత విలువైంది, ఎంత అమూల్యమైంది. నీలాంటి పిల్లలు చేయవలసిన ఘనకార్యాలు ఎన్నెన్నో ఉండగా ఈ సర్దుళ్ళేంటి? ఇక ధోరణిలో పడిపోతున్నాడని గ్రహించిన శ్రీనాగేష్ మెల్లగా లోనికి ప్రవేశించాడు. ఎవరు? మాటలాపి ప్రశ్నించాడు శ్రీపతి కనుబొమ్మలు ముడిచి. నమస్కారం అండి, నమ్రతతో చేతులు జోడించాడు శ్రీనాగేష్. శుభం, రండి కూర్చోండి. కుర్చీ చూపాడు. మీ పేరేమిటో? ముఖాలు చూసుకున్నారు బావ మరదళ్ళు. నా పేరు శ్రీనాగేష్ అండి. ఓహో, అయితే ఇంతకు ఏం పని మీకు ఇక్కడ? వేషం చూస్తే ఈ పల్లెలో మనిషిలా కనపడటం లేదు. పట్నం నుండి వచ్చావేమిటి? తెలిసిందిలే. శ్రీపతి ఎగిరి గంతేశాడు, ఏదో విషయం హఠాత్తుగా గ్రహించినంత గర్వంతో. అయితే ఢిల్లీ నుంచి వస్తున్నావా? మా అబ్బాయిలు పంపించారా? బాగున్నారా? ఏం చెప్పారు? మాట్లాడమేమయ్యా? అప్పటికి కాస్త ఆలోచించి కర్తవ్యం నిర్ధారించుకున్న నాగేష్, అవునండి, అబ్బాయిలందరూ బాగానే ఉన్నారు అన్నాడు. బాగానే ఉన్నారట, బాగా. కోప నిష్ఠూరతలు ధ్వనించాయి శ్రీపతి మాటల్లో. అలా కాకితో కబురు పంపకపోతే కాస్త ఈ తండ్రి ఎలా ఉన్నాడో ఏమిటో వచ్చి చూడకూడదు? కనీసం ఓ ఉత్తరం మొక్కైనా ఆడవకూడదు? ఏమిటో ముసలాళ్ళకున్న మమకారాలు కుర్రాళ్ళకుంటాయా? అబ్బే చప్పరించేశాడు. గొంతు సవరించుకుని చెప్పాడు శ్రీనాగేష్. రావాలనే అనుకున్నారు, కానీ సెలవు దొరకలేదండి. దొరికాకొస్తారు. దొరకదోయ్, ఎలా దొరుకుతుంది? ఉన్న ఊళ్ళో ఈ మాత్రం దొరకకపోయాయనా అంత దూరం పోయి ఊడిగాలు చేయటం? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? ఆ ఆవేశపు ప్రలాపనను అరికట్ట ప్రయత్నించి విఫలత పొందింది జయశ్రీ. అదేమిటి నాన్న, ఈయనెవరో మధ్య మనిషి, ఈయన్ని అడిగితే ఎలా అంది. నువ్వు ఉండమ్మాయి, నీకు తెలీదు. వాళ్ళకి స్నేహితుడేగా, పోయి బుద్ధి చెప్తాళ్లే అంటూ మాట తోసిపారేశాడు. మౌనం వహించమన్నట్లు సాయిగ చేశాడు శ్రీనాగేష్. జయశ్రీ మరి మాట్లాడకుండా కూర్చుంది. మనలో మన మాట చూడు నాయనా, అతి ఆత్మీయతతో సంభాషణ ప్రారంభించాడు శ్రీపతి. చూడు నాయనా, పోని నా సంగతి అటుంచు. వాళ్ళ సంగతి, ఆ ఉద్యోగాల కంటే ఇక ప్రాధాన్యం లేదా జీవితానికి? ఒకడు కాదు, ఇద్దరు కాదు, 3 వేధవలు నాతో చెప్పా చేయకుండా అలా పారిపోవటమేనా? వేధవ ఢిల్లీ అమెరికాలో ఉంటే మాత్రం నేను తలుచుకుంటే జుట్టట్టుకు ఈడ్చుకొస్తాను. కానీ రైలు ఎక్కాలి, విమానం ఎక్కాలి,
అయ్య బాబోయ్! ఒక్కసారి ఎగిరి కుర్చీలో కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చున్నాడు శ్రీపతి భయంతో కళ్ళు పెద్దవి చేసి. నేనిప్పుడు విమానంలోనే వచ్చానండి ఇక్కడికి అన్నాడు శ్రీ నాగేష్ శ్రీపతి ముఖాన్ని కదలికలను పరిశీలనగా పరికిస్తూ. ఓ, అయితే విమానం ఎక్కి కూడా బతికి బాగున్నావన్నమాట కనుబొమ్మలు చిట్లించాడు శ్రీపతి. మళ్ళీ ఈ కొత్త ప్రస్తావనలో పాత భయం తగ్గి ప్రేలాపన ప్రారంభమైంది. మీ యువకులున్నారే ఒట్టి మూర్ఖులయ్యా, మీకు చావంటే భయం లేదు, చచ్చినా కీర్తి ఉండాలంటారు. వెధవ అద్వైత సిద్ధాంతం. అసలు తోచినట్టు చేసేటివే కానీ మీకు ఆలోచించే అంత తెలివిలు ఎక్కడ ఇడిసాయి? కాకుంటే ఇన్ని వాహనాలు ఉండగా విమానమే కావాల్సి వచ్చిందిటో నీకు ప్రయాణం చేయటానికి. ఆకాశంలో ఎగరేవాడి యావరేజ్ లైఫ్ 5 నిమిషాలు. ఏ నిమిషమైనా నేలకూలి మరు క్షణంలో మరణిస్తావు, జాగ్రత్త. జయశ్రీ విసుగ్గా లేచిపోయి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడసాగింది. ఈసారి మరో విధంగా మళ్లింప చూశాడు శ్రీపతి ధోరణిని. చూడండి రావు గారు, మీ ఆరోగ్యం అట్లా ఉంది అన్నాడు. అదేమిటో అర్థం లేని మాట. ఇప్పుడు అసలు నా ఆరోగ్య ప్రసక్తి దేనిట? నేనేదో అతి ముఖ్య విషయం మాట్లాడుతుంటే. ఇంతకీ నీ పేరేమిటన్నావు? శ్రీ నాగేష్ అండి. ఇదిగో ఇదో రోగం ఈ కాలపు యువజనానికి. చక్కటి పేర్లను షార్ట్ కట్ చేసేస్తారు. చక్కగా నాగేశ్వరరావు అని అందంగా ఉంచక నాగేష్ ఏమిటో, నాగేషు ఉషు గిషును. నా పేరు చూడు, చక్కగా శ్రీపతిరావు. తండ్రి మాటలను నాగేష్ నిస్సహాయ దృక్కులను పరికిస్తున్న జయశ్రీకి అంతటి విచార స్థితిలోనూ పక్కున నవ్వొచ్చింది. శ్రీ నాగేష్ కుర్చీలో నుంచి లేచాడు నెమ్మదిగా. అతడి వదనం గంభీరంగా ఉంది, ఏ భావము లేదు. మరి వెళ్తానండి, నాకు సెలవిప్పించండి అన్నాడు నమస్కరిస్తూ. మంచిది, వెళ్ళిరా. కాస్త మా అబ్బాయిలతో గట్టిగా చెప్పండి, వాళ్ళ కోసం నేను పరితపించిపోతున్నానని. వేధవలు, వాళ్లే కాకుండా వాళ్ళ అమ్మను కూడా తీసుకుపోయారు. ఇక్కడ అమ్మాయి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాము, త్వరగా రమ్మని చెప్పండి. అలా చెప్తూనే తిరిగి చదరంగ ఆటలు నిమగ్నమైపోయాడు. ఒక్క క్షణం అటు చూసి తాను మెల్లగా గది వదిలి యువతలకు నడిచింది జయశ్రీ. ఇద్దరు వచ్చి కింద గదిలో కూర్చున్నారు. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. నీరస స్వరంతో, చూసావుగా అంతే అంది జయశ్రీ. నాగేష్ మస్తిష్కం గాఢాలోచన నిమగ్నమైనట్టు అతడి నొసలే స్పష్టం చేస్తున్నాయి. ఆయన తనకు 3 కొడుకులు భార్య ఉన్నారన్న సంగతిని మాత్రం మర్చిపోలేదు అన్నాడు సాలోచనగా. తగ్గుతుందంటావా? ఆశగా ప్రశ్నించింది జయశ్రీ. నేను చేసేది కేవలం మానవ ప్రయత్నం, దైవ సహకారం ఉండాలి. మరి ధైర్యంగా ఉండు, నేను మళ్ళీ రేపు వస్తాను అన్నాడు గంభీరంగా. ఇవాళ ఊరికే చూడటానికేగా నేను వచ్చింది, ఇంటికి పోయి తీరిగ్గా కొంత ఆలోచించాలి. అదిగాక నేను ఇవాళ రావటమే అసలు చుక్కెదురుగా ఉంది. అంటే నా ఈ వేషం చూడగానే ఆయన ధోరణి పట్నవాసాల మీదకు మళ్ళీపోయింది. రేపు సాధారణ పల్లె యువకుడి దుస్తుల్లో వస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటూ చిన్నగా నవ్వాడు. అవును, నిజమేననుకుంటాను. కొందరితో నాన్నగారు మామూలుగానే మాట్లాడతారు అంది ఆలోచన పూర్వకంగా అన్నాడు నాగేష్. పూర్తిగా మతిపోయినా ఇంత ప్రమాదం లేదు, కానీ సగం అతి తెలివి అజ్ఞానంగా ఉంది. అది మరీ ప్రమాదం. అయినా ప్రయత్న లోపం ఉండదనుకో. మరి నేను వెళ్తాను అంటూ లేచాడు. అమ్మాయి పెద్ద కేక పెట్టాడు శ్రీపతి. కింద గదుల్లో ఏవో పనుల్లో నిమగ్నమై ఉన్న జయశ్రీ త్వరగా తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఏ నాన్న? ఇదిగో త్వరగా రమ్మని మీ అమ్మకు అన్నయ్యలకు ఉత్తరం రాశాను, పోస్ట్ చేయించు. నిస్సహాయంగా చూస్తూ తప్పనిసరిగా అందుకుంది జయశ్రీ. వెళ్ళు, త్వరగా పంపించు అన్నాడు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది జయశ్రీ. ఈసారి ఆమె ప్రవేశాన్ని గమనించలేదు. పుస్తక పఠనంలో లీనమైపోయి ఉన్న శ్రీపతి. నాన్న చూడు. మెల్లగా అతడి పుస్తకం తన చేతికి తీసుకుంది. ఎప్పుడు ఇక ఇంతే అయితే ఎలా నాన్న? కాస్త ఇంట్లోనైనా అటు ఇటు తిరిగి ఏదో ఒక పని చూసుకోకపోతే ఎలాగా అంది. ఏం పనుందమ్మా? ఏం చేయమంటావు నన్ను? ఏం పనుందని అడుగుతారేమిటి నాన్న? నేనొక్కతను అన్ని విషయాలు చూసుకోలేక ఎంత శ్రమ పడిపోతున్నాను. ఇటు ఇంట్లో పని, నౌకర్లు చాలక, అటు పొలం పనుల విషయం కూడా నేను ఎలా చూడగలను చెప్పండి అంది. నిజమేనమ్మా, నాకు ఈ సంగతి తట్టనే లేదు. మరి ఇలా గదిలో కూర్చుంటే ఏ విషయమో తట్టదు నాన్న. కాస్త అలా బయటకు వస్తుంటే బాగుంటుంది. ఎన్నాళ్ళు మనం ఎక్కడెక్కడో ఉంటే పొలాల అతిగతి కనుక్కునే నాదులు లేక రైతుల ఇష్ట ప్రకారం సాగిపోతున్నది.
మనం ఇక్కడికి వచ్చాం గనక ఇప్పుడైనా కాస్త వాటిని జాడ కనుక్కుంటే. అవునులే, నిజమే, అలాగేలే. ఇంతకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆలోచనలు తెగక తల తడుముకుంటున్న తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉండగా ఆపద్బాంధవుడిలాగా ప్రవేశించాడు శ్రీ నాగేష్. ఆనందంతో పరమ సంతోషంతో ఆహ్వానించింది జయశ్రీ. తెల్లటి గ్లాస్ కోలాల్చి పంచే పైన కండువాతో ప్రవేశించిన ఆ నిర్మల సౌందర్యమూర్తిని చూస్తూనే కొండంత ధైర్యం వచ్చినట్లు నూతన బలాన్ని సంతరించుకుంది జయశ్రీమది. ఆగంతకుణ్ణి పరకాయించి చూశాడు శ్రీపతి. నమస్కారం అండి, ఏం చేస్తున్నారు అంటూ వచ్చి దగ్గరగా కూర్చున్నాడు శ్రీ నాగేష్. ఓ, నువ్వటోయ్, తేలిగ్గా నవ్వేశాడు శ్రీపతి. వేషం మారింది, అంచేత చూడగానే గుర్తుపట్టలేదు అన్నాడు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీ నాగేష్. కానీ శ్రీపతి జ్ఞాపక శక్తికి గుర్తింపు జ్ఞానము ఉన్నందుకు లోపల కొంత ఆశ్చర్యము మరికొద్ది సంతోషం కూడా కలిగాయి. కానీ వ్యక్తం అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. నీకేమిటయ్యా ఇక్కడ పని ప్రశ్నించాడు శ్రీపతి. అందరి భావం ఏమిటో సరిగ్గా అర్థం కాక కొద్దిగా కంగారు పడ్డాడు. ఆయన డాక్టర్ నాన్న, ఈ ఊరే వారిది చెప్పింది జయశ్రీ. బాగుంది బాగుంది, అయితే ఈ పల్లెటూళ్ళలో డాక్టరా ఏమిటి? ఏదో కాలక్షేపం అండి, అంతే, అదొక వృత్తిగానూ రాబడి కోసము కాదండి అన్నాడు. ఇదెక్కడి వింత మనిషివయ్యా, కాలక్షేపానికి డాక్టర్ పని చేస్తున్నావా లేక మానవ సేవ ఆదర్శంగా పెట్టుకున్నావా? ఆశ్చర్యంతో పాటు హేళన కూడా మిళితమై ధ్వనించింది అతడి కంఠస్వరంలో. ఈ రోజుల్లో ఇదే రోగం ప్రతివాడికిను. ఒక్క ఆదర్శం అని చెప్పుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు వచ్చిన ఆదర్శాలు? మనిషి పుట్టాక చక్కగా 2 చేతులు ఆర్జించాలి కానీ. ఆ మాటలకు శ్రీనాగేష్కు కోపం రాగలదని భయపడింది జయశ్రీ. కానీ అతడి వదనంలో కానీ సంభాషణలో కానీ ఎక్కడా అటువంటి ఛాయలే కానరాలేదు. చాలా ఓర్పుగా గంభీరంగా శాంతంగా చెప్పాడు. నేను సైన్యంలో డాక్టర్గా చేసి వచ్చాను కొన్నాళ్ళు. ఏదో విధంగా వచ్చిన విద్యతో 10 మంది క్షేమం కొరకు పాటుపడాలని మినహా ఈ వృత్తిపై పెద్ద రాబడి రావాలనే కోరిక లేదండి నాకు అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలపు యువకులంతా మహానగరాల్లో ఉండాలని ఒబలాట పడుతూ ఉంటే నువ్వు ఇలా కావాలని పల్లెటూరికి అంకితమైపోవటం విశేషమే. ఇది ఒకందుకు మంచిదేలే. ఇక్కడ విమానాలు, కార్లు, రైళ్లు ఉండవు. అంచేత వాటి వల్ల చస్తామనే బెడద ఉండదు. దానికి కానీ కాస్త అలా ఎటైనా షికార్కి వెళ్దాం, వస్తానేమిటి అన్నాడు నాగేష్. షికార్కా? అవునండి, అలా పొలాల వైపు కాస్త నడిస్తే మనసుకు ఆహ్లాదము, ఆరోగ్యం కూడా. సరే, నడవండి తేలిగ్గానే అంగీకరించాడు శ్రీపతి. అయితే దుస్తులు మార్చుకుని వెళ్ళండి నాన్న అంది జయశ్రీ. ఇప్పుడే వచ్చేస్తాను మరో గదిలోకి పోయాడు శ్రీపతి. తండ్రి నిష్క్రమించాక జయశ్రీ శ్రీనాగేష్ వైపు తిరిగింది. నీ ఊహ నిజమైందే బావా. నిజంగా చాలా చాలా ప్రవీణుడు అనే ప్రత్యక్షంగా నిరూపించావు. ఈరోజు నీ దుస్తులు నాన్న మనసునేమీ కలవరపరచలేదు అంది. మందహాసం చేసి ఊరుకున్నాడు. ఇవాళ ఏం నిర్ణయానికి వచ్చావు బావా? తగ్గుతుందా నాన్నకి? తప్పకుండా తగ్గుతుంది, స్థిర ధైర్య చిత్తంతో అన్నాడు శ్రీనాగేష్. త్వరలోనే కూడా తగ్గించగలనని భావిస్తున్నాను. ఆయనకు మతి కొద్దిగా భ్రమించనమాట వాస్తవమే, కానీ విపరీతంగానూ భయంకరంగానూ ఇంకా పరిణమించలేదు ఆ మతి భ్రమణం. విశాఖపట్నం, మద్రాసు, కలకత్తాలలో ఇదివరలో మావయ్యను ట్రీట్ చేసిన స్పెషలిస్టులకు కూడా రాత్రి ఉత్తరాలు రాశాను ఈయన కేసు గురించిన వివరాలు ఇమ్మని. ఓ వారంలో రావచ్చు జవాబులు అన్నాడు. చాలా శ్రమ పడుతున్నావు బావా. జయశ్రీ నేత్రాలలో కృతజ్ఞత మెరిసింది. నవ్వాడు శ్రీనాగేష్. అది నా బాధ్యత. ఆయన నీకు తండ్రి, నాకు మామ. మీదు మిక్కిలి ఇది నా వృత్తి. ఇప్పుడు అలా బయట ప్రపంచంలోకి కాస్త ఆయన్ను తీసుకువెళ్తే మరింత వివరంగా ఆయన మనోస్థితిని తెలుసుకోగలను అనుకుంటున్నాను. ఆ విషయం తర్వాత తీరిగ్గా మాట్లాడతాను అన్నాడు. పోనీ నన్ను రమ్మంటావా బావా? మాటి మాటికి రావటం నీకు శ్రమేమో. అది నువ్వు నాతో అనాల్సిన మాటైనా జయ. ఆయన కేసు నేను తీసుకున్నాక ఏ విధమైన శ్రమనైనా భరించాలి కదా. అదీగాక చిన్నదానివి, ఇంట ఉండే గౌరవ స్త్రీవి, నా మరదలివి. నిన్ను రప్పిస్తానా? అంత మర్యాద తెలియని వాణ్ణా? జయశ్రీ వదనం లజ్జారుణితమైంది. ఆమె నేత్రాలు సంతోషానంద పరవశనందాయి. కృతజ్ఞతను వదనంలో ప్రదర్శించడమే కానీ భాషా రూపంలో వ్యక్తీకరింపలేక మౌనం దాల్చిందని శ్రీనాగేష్ గ్రహించాడు.
ఇప్పుడు మావయ్య నేను వ్యాహాళికి వెళ్ళొస్తాము. ఆ తర్వాత రేపు నేను మళ్ళీ నీతో మాట్లాడతాను అన్నాడు. కూడా నౌకర్ని ఎవరినైనా పంపించనా? షికారు అయిన తర్వాత నాన్నగారిని కాస్త కూడా ఉండి తీసుకొస్తాడు అంది. నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. నేను ఆయన ఇంటి దగ్గర దిగవిడిచే వెళ్తాను. మేమిద్దరము ఒంటరిగా వెళితేనే ఆయన్ను మరింత అర్థం చేసుకోగలననే అభిప్రాయంలో ఉన్నాను. అడుగో మావయ్య వస్తున్నారు, మేము వెళ్ళొస్తాం. అమ్మాయి వెళ్తున్నానమ్మా అన్నాడు శ్రీపతి డాక్టర్ని అనుసరించి బయటకు నడుస్తూ. వెళ్ళిపోతున్న ఆ ఇరువురిని చూస్తూ నిలబడిన జయశ్రీ మదిలో అనేక అవ్యక్త ఆలోచనలు. నాన్నగారికి ఈ మతి చాంచల్యం నెమ్మదిస్తుందా? ఈ పల్లెని వదిలి పట్నం ఎప్పుడు వెళ్తాము? చనిపోయిన వాళ్ళు ఎలానో చనిపోయారు. మిగిలిన నా జీవితంలోనైనా వసంతం చెందుతుందా? ప్రాణప్రదంగా స్నేహితుడిలా ప్రవర్తిస్తున్నాడు బావ. ఎంత సౌమ్యుడు, ఎంత సహృదయుడు. పాపం ఇంత చదివి ఈ పల్లెలో ఎలా ఉండగలుగుతున్నాడో. ఓ వినోదము స్నేహితులు లేకుండా ఏకాంతవాసం ఎలా గడపను? ఈ పల్లెలో ఎవరితో మాట్లాడను? అత్తయ్య గడప దాటి రాదు. వెళ్ళాలంటే నాకు అభిమానం అహంకారం అడ్డొస్తున్నాయి. ఇక మిగిలిన జనులతో ఎలా కలవను? ఏం జరగబోతున్నదో, నా జీవితం ఏమి కానున్నదో నిట్టూర్చింది. పట్నవాసంలోలాగా ఉదయం 7-8 గంటల వరకు పడుకొని నిద్రపోతూ ఉండనియదు పల్లె ప్రకృతి. బృందగానంలాగా వినవచ్చే కోళ్ల అరుపులు, కిర్రు చెప్పుల రైతుల సందడి, పొలాలకు పోయే బళ్ల చక్రాల చిత్రమైన కరకర గుబగుబ ధ్వని, పశువుల కాలిగిట్టల శబ్దాలు, ఎడ్ల మువ్వల గంటల గణగణలు, చిత్ర విచిత్రమైన విహంగాల కలకూజితాలు వేకువనే మేలుకొలుపులు పాడతాయి. నిద్రలేచిన జయశ్రీ మేడ దిగి కిందకొచ్చేసరికి నౌకర్లు తమ తమ పనుల్లో లీనమైపోయి ఉన్నారు. అప్పుడే ఆకాశం అరుణరాగ రజ్జితం అవుతున్నది. ఆ శోభను తిలకిస్తున్న జయ ఎవరో కొత్త మనిషి ప్రవేశించడంతో అటు తిరిగింది. ఇప్పుడే నిద్రలేచావేమిటమ్మా అంటూ పలకరించింది ఆ కొత్త ఆమె. అవునండి అంది జయ ఎవరో తెలియని సంశయాత్మక త్రుక్కులతో. ఏం లేదు, కొత్తగా వచ్చారు కదా చూద్దామని వచ్చాను. ఈ పక్కలోగిలే మాది. ఈ మేడ, మీ కుటుంబం, వాటి వైభవం ఏమని వర్ణించను మీ తాతగారి కాలంలో. మళ్ళీ ఆ శ్రీదేవి ఆమె కొడుకు ఆ వైభవాన్ని, ఆ దాతృత్వాన్ని నిలబెడుతున్నారులేమ్మా. మనుషులంటే అలా ఉండాలి. ఈ పల్లెలో ఈ చుట్టుపట్ల ఎక్కడ చూసినా శ్రీ నాగేష్ బాబు దేవుడన్న ప్రశంసే కదా తల్లి అందామె. అలాగే మౌనంగా చూడసాగింది జయశ్రీ. మీరిక్కడికి వచ్చారంటే సంతోషమే, కానీ పాపం కుటుంబం చాలా నాశనమైపోయిందంటే విని కంట తడిపెట్టని వాళ్ళు లేరమ్మా. మీ కుటుంబానికి రావాల్సిన కష్టం కాదు ఇది. ముక్కు చీదింది ఆ ముత్తైదువ. ఒక దీర్ఘ నిశ్వాసం మాత్రం వెలువడింది జయశ్రీ అంతరంగం నుండి. ఇదిగో మా మనవరాలు నేను చూస్తానంటేను తీసుకొచ్చానమ్మా. ఇలా కాలువకు నీళ్లకు పోతూ అంటూ చేతిలో ఉన్న పెద్ద బిందెను లక్క పెడతలాగా ఎర్రును తిప్పింది. కాస్త పల్లెటూరి వాళ్ళం మరి, నువ్వేమో పట్నం వాసపు దానవు, మాతో మాట్లాడతావో లేదోనని భయపడుతోంది అంటూ ఉండగా ఆమె చాటు నుండి ఓ 16-17 ఏళ్ల అమ్మాయి ముందుకొచ్చింది జయశ్రీని వింతగా చూస్తూ. జయశ్రీకి ప్రాణం లేచొచ్చినట్లయింది. వెంటనే అతి ఆనందంగా అంది, ఎవ్వరూ మాట్లాడేవారు లేక నాకు చాలా బాధగా ఉంది, తప్పక వస్తూ ఉండండి అంటూ వారికి చేరువుగా వెళ్ళింది. మా తల్లి, చదువుకున్నావు కూడా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. అసలు మాట్లాడవేమోననుకున్నాను. వెళ్తా మరి అంటూ దారి తీసింది బయటికి. మధ్యాహ్నం వస్తానండి పరమ సంతోషంతో అంటూ మా అమ్మను అనుసరించింది మనవరాలు. అన్నట్లే సుబ్బులొచ్చింది. మధ్యాహ్నం మరొక 4 నేస్తురాండ్రను వెంటబెట్టుకుని సాదరంగా ఆహ్వానించింది జయశ్రీ. పల్లె వాళ్ళన్న పేరే గాని పట్నం వాసం వాళ్ళని తలదని ఉన్నారు అనిపించింది లోలోన. వారిలో ఒక ఆమె వివాహిత, భర్త ఇంకా చదువుకుంటున్నాడట. మిగతా 3 17-18 ఏళ్ల కన్యలే. మొదట కొత్త వలన ఎవ్వరికీ నోళ్లు మెదలలేదు. తర్వాత మెల్లగా ప్రారంభమైన సంభాషణ అనేక విషయాల మీదకు మళ్ళింది. ఎంతో సరదాగా ఆ గంటకాలము అన్ని బాధలను మర్చిపోయింది జయ. ప్రతిరోజు ఈ సమయంలో వస్తూ ఉండండి, వచ్చిన కుట్లు అవి నేర్పుతాను అంది జయశ్రీ వారిని సాగనంపుతూ. నేర్పుతారా అండి నిజంగా? వాళ్ళ ముఖాలు వికసించాయి. కానీ అంతలోనే నీళ్లు గారిపోయారు. మా అమ్మ నిద్రపోతున్నది, నాన్న పొలం వెళ్ళాడు, అదను చూసుకుని ఇలా వచ్చేసాను. కానీ రోజు ఇలా రానివ్వరండి అందొక అమ్మాయి. ఎందుకని? జయశ్రీ ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
ఇది పల్లెటూరండి, పట్నవాసాల్లోకి మళ్ళీ తిరగకూడదు, తప్పు పడతారు, మరొక అమ్మాయి వివరించింది. మాది పక్కిల్లేగా, ఏం పర్వాలేదు, నేను గబుక్కుని వచ్చేయచ్చు. కానీ నాకెప్పుడు చాలా పని చెప్తూ ఉంటుందండి మా అమ్మ. ఒక్కోసారి మా అమ్మ పోట్లాడుకుని పక్కెక్కితే ఆ పని అంతా కూడా నా నెత్తినే పడుతుంది. అంచేత రోజు వచ్చేందుకు వీలు పడదు, వీలైనప్పుడల్లా వస్తాను అంది సుబ్బులు. మీరు కూడా మా ఇంటికి ఒకసారి రండి, అప్పుడు మళ్ళీ మీ ఇంటికి వస్తా వంతులు వేసింది పెళ్ళైన అమ్మాయి. పల్లెటూరి వాళ్ళు అమాయకులేమీ కాదు, పైకి కనిపించిన తెలివి ఉంది వాళ్లల్లో అనుకుంది జయశ్రీ. అందరూ వెళ్ళిపోయాక తనలో తాను నవ్వుకుంది. పట్నవాసాలైనా పల్లెలైనా మనుషుల మధ్య పరిచయాలు మాటలు లేనిదే మనలేరు. అక్కడ క్లబ్బులు సినిమాలు విహారాల ద్వారా పరిచయం అయితే ఇక్కడ ఈ విధంగా. అమ్మాయి, తండ్రి పిలుపు వినిపించింది పైనుండి. వస్తున్నా. తక్షణమే మేడ మీదకు వెళ్ళిన జయశ్రీకి ఏదో నరకంలోకి అడుగుపెట్టినట్లుంది, కానీ ఇంట్లోనూ గదిలోనూ ఉన్నట్లు అనిపించలేదు. నేల నిండా చింపివేసినవి, ఉండలు చుట్టి విసిరేసినవి కాగితాలు సముద్రంలాగా పడున్నాయి. బల్ల నిండా కుర్చీల నిండా నల్లసిర ఒలకబూసేసింది. జయను చూడగానే, చూడమ్మా, ఈ ఉత్తరం పోస్టు చేయించు. పొద్దుటి నుండి శ్రమపడి అతి ఘాటుగా బతిమాలుతూ ఎంతో బాగా రాశాను. ఈ దెబ్బతో వెంటనే రైలు ఎక్కొచ్చేస్తారు, చూసుకో మీ అమ్మ అన్నయ్యలు అన్నాడు. విసుగెత్తిపోయింది జయశ్రీకి. ఇంతవరకు ఇరుగు పొరుగు సుబ్బులు వగైరా తోటి ఆడపిల్లలతో సరదాగా మాట్లాడుతూ గడిపిన ఆమెకు పట్టణంలో తన చదువు, స్నేహితులు, వింతలు, వినోద విహారాలు గుర్తొచ్చి ఆ నిస్తబ్ద పల్లె వాతావరణంతో ఆ గత సంతోష జీవితాన్ని పోల్చుకోవటంతో మనసంతా చీకాకు పడిపోయింది. పంపించమ్మాయి, వెళ్ళు, త్వరగా పోస్టులో పంపించు హెచ్చరించాడు శ్రీపతి. పూర్తిగా ఓరిమిని కోల్పోయింది జయశ్రీ. ఎక్కడికి పంపించను నాన్న? వల్లకాట్లోకి. వాళ్ళంతా చచ్చారు, ఈ భూమి మీద లేరు లేరు. ఏమన్నావే? పిచ్చి చూపు చూస్తూ కుర్చీ నుండి లేచి కర్కశ స్వరంతో ప్రశ్నించాడు శ్రీపతి. ఏమంటాను నా బూడిద? వాళ్ళంతా చచ్చారని ఆడవనా? మీరు ఇలా ఉన్నారని ఆడవనా? అన్ని విషయాల్లోనూ అతి తెలివిగా ఉండి ఈ ఒక్క సంగతేనా మీకు గ్రహింపు కాకుంది? ఆవేశంతో కోపంగా అరిచింది. వెంటనే పులిలా లంఘించాడు శ్రీపతి. నా ముద్దుల కుమారుడు చనిపోయారంటావుటే దౌర్భాగ్యురాలా? వాళ్ళు హాయిగా ఢిల్లీలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ముందు నువ్వు చావే, నువ్వు చావు కోపంతో అరుస్తూ కసిగా బలంగా కూతురి కంఠం నులిమివేసాగారు. మౌనంగా పెనుగులాడటమే కానీ జయశ్రీ గొంతు ఎక్కడా పలకటం లేదు. రావుగారు, గంభీర పురుష కంఠం వినరావటంతో పట్టు వదిలేసి అటు చూశాడు శ్రీపతి. ఏమిటండి అది అంటూ ప్రవేశించిన నాగేష్ను చూసి నిశ్శబ్దంగా రోధిస్తూ పమిట కొంగు నోట్లో కుక్కుకుంటూ త్వరగా కిందకు పారిపోయింది జయశ్రీ. పోతున్న ఆమె వైపు ఓసారి జాలిగా చూసి మెల్లగా శ్రీపతి వద్దకు నడిచాడు శ్రీ నాగేష్. నిశితమైన అతడి చూపులతో ఒకసారి చూపులను కలిపి ఆ వాడి చూపులను భరించలేక వెంటనే తలవాల్చేశాడు రావు. మరో లిప్తలో అంత కోపము ఏమైపోయిందో ఒక కుర్చీలో కూలబడి ముఖానికి పైతూ వాలాడ్డు పెట్టుకుని ఒక్కసారిగా భోరుమని విలపించసాగాడు. నా ఒక్కగానొక్క కూతురి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను డాక్టర్. ఏం చేయను మరి? నా కొడుకుల్ని చచ్చిపోయారంటుందా? చూడండి డాక్టర్, మా అబ్బాయిలు హాయిగా ఉద్యోగం చేస్తున్నారు. నా కొడుకుల్ని చంపడానికి ఎవరి తరం? దుఃఖం మానేసి ఆవేశంగా లేచాడు శ్రీపతి. ఆ దేవుడు కాదు, యముడు కాదు, ఎవరు దిగొచ్చినా నా కొడుకుల్ని చంపి తీసుకుపోగలరా నేనుండగా? అంతకంతకు కోపంతో ముఖము కనుగుడ్లు కెంపు వర్ణం దాల్చుతూ ఉండగా తారాస్థాయిని అందుకుంటున్న కంఠంతో చేతులు తిప్పుతూ కాళ్ళు కసిగా నేలను బాదుతూ అరవసాగాడు. పరిస్థితి శృతి మించిపోతున్నదనే విషయం గ్రహించిన శ్రీ నాగేష్ మెల్లగా శ్రీపతి చేపట్టుకుని అనునయంగా అన్నాడు. అయ్యో కాదుటండి, మరి మీ అబ్బాయిలు లక్షణంగా ఢిల్లీలో ఉంటే అదేం మాట? తొందరలోనే వచ్చేస్తారుగా. అద్గది లక్షణమైన మాట అన్నావు. శాంతించి కుర్చీలో కూర్చున్నాడు శ్రీపతి. అయితే నువ్వు ఢిల్లీ వెళ్ళావా? మా అబ్బాయిలకు కనిపించావా? ఎప్పుడొస్తానన్నారు? నుదుటిపై స్వేద బిందువులు ఒత్తుకుంటూ అడిగాడు. క్రమంగా ముఖంలోని అరుణిమ తగ్గి శాంతి రేఖలు ఆవరించసాగాయి. కనిపించారండి, తొందరలోనే వస్తామన్నారు తడుముకోకుండా అనేశాడు శ్రీనాగేష్. శ్రీపతి ముఖం సంతోష తరంగితమైంది. వస్తారు, ఎందుకు రారు? వాళ్ళు నా మాట ఎన్నడూ మీరరు, నాకు తెలుసు. చూడు బాబు, కాస్త ఈ ఉత్తరాన్ని అర్జెంటుగా పోస్టు చేయించు. వెంటనే వచ్చేస్తారులే, చాలా బాగా రాశాను. అలాగేనండి.
ఆ ఉత్తరాన్ని తీసుకుని జేబులో భద్రపరిచాడు శ్రీనాగేష్. నేను సాయంకాలం మళ్ళీ వస్తాను, కాస్త అలా తిరిగి వద్దాం నిన్నట్లాగే. అలాగే బాబు, అలాగే, తప్పకుండా రా. నిన్ను చూస్తే మా అబ్బాయిని చూసినట్టే ఉంటుంది నాకు అన్నాడు శ్రీపతి మనస్ఫూర్తిగా. మరి నేను వెళ్ళొస్తానండి, నమస్కారం. అబ్బాయి, అన్నట్టు నీకు చదరంగం వచ్చునా నాయన? వచ్చునండి. రా అయితే కూర్చో, రెండెత్తులు వేద్దాం. రేపటి నుండి తీరిక చేసుకుని వస్తానులేండి, ఇవాళకి వెళ్ళాలి, పనుంది వినయంగా అనుమతికై అర్థించాడు శ్రీనాగేష్. సరే వెళ్ళిరా అంటూనే తన ఆటలో మునిగిపోయాడు శ్రీపతి. మేడ దిగి కిందకు వెళ్ళిన శ్రీనాగేష్కు ఎక్కడా జయశ్రీ దర్శనం కాలేదు. కడకు నౌకరుని అడిగి తెలుసుకుని మెల్లగా ఆమె ఉన్న పడమటి వైపు గదిలోకి వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నది జయశ్రీ. తన ప్రవేశాన్ని ఆమెకు తెలియచెప్పే ఉద్దేశంతో సన్నగా దగ్గాడు. ఆమె గమనించలేదు. గట్టిగా సాకిలించాడు. ఆమె వైఖరిలో మార్పు లేదు. జయా, సానునయంగా సంబోధించాడు వాత్సల్యం ఉట్టిపడే కంఠంతో. జయశ్రీ శోకోద్వేగం మరింత హెచ్చింది. ఆమె నిస్సహాయ స్థితిని, రోదనను చూస్తున్న శ్రీనాగేష్ హృదయం జాలితో నిండిపోయింది. స్టూలు దగ్గరకు లాగి కూర్చుంటూ, జయా, ఏమిటి బేలతనం, ఏది ఇటు చూడు అంటూ ఆమె భుజం పట్టి ఇటు తిప్పాడు. అలా బాధపడితే ప్రయోజనం ఏమిటి చెప్పు, అసలేం జరిగింది అన్నాడు. కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుని తలా దుస్తులు సవరించుకుంది జయశ్రీ. కానీ ఆ నేత్రాల నుండి జాలువారుతున్న జలపాతాలు కట్టుపడలేదు. మాట్లాడటానికి ప్రయత్నించి శోకంతో కంఠం పూడిపోవటం వలన విఫలురాలయ్యింది. ఇలాగైతే వైద్యం ఎలా సాగుతుంది చెప్పు, మానేసి వెళ్ళిపోమ్మంటావా నన్ను? చిరుకోపం నటించాడు. అనంగీకారంగా తల అడ్డుగా తిప్పిందే కానీ అప్పటికీ మాట్లాడలేకపోయింది జయ. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.